రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరామ్. మానస భజరే భజన శిక్షణా తరగతికి మీకు స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు మనం నేర్చుకోబోయే భజన సాయి అవతారా యుగ అవతారా. ముందుగా మొత్తం 7 పంక్తులు గల ఈ భజనలోని ప్రతి పదాన్ని ఎలా ఉచ్చరించాలో మనం తెలుసుకుందాం. సాయి అవతారా యుగ అవతారా దీన దయాళ సంకట హార. సాయి అవతారా యుగ అవతారా. సాయి బ్రహ్మ, సాయి విష్ణు, సాయి మహేశ్వర. సత్య సాయి, प्रेम साई, सब धर्मों के बाबा साई, साई परमेश्वरा. ఈ భజన కర్ణాటక సంగీతంలోని చారుకేశి రాగం యొక్క స్వరస్థానాలను కలిగి ఉంది. ఈ రాగంలో వచ్చే స్వరస్థానాలు షడ్జమం, చతుశ్రుతి రిషభం, అంతర గాంధారం, శుద్ధ మధ్యమం, పంచమం, శుద్ధ దైవతం, కైశికి నిషాదం. అదేవిధంగా ఇది 8 మాత్రలు గల ఆది తాళంలో ఉంది. ఇక ఇప్పుడు ఈ భజనను పాడే విధానాన్ని మనం నేర్చుకుందాం. ఇందులో ఎటువంటి వాద్య సహకారం లేకుండా నిదానంగా శృతిలో 2 గాయకులు పాడి వినిపించటం జరుగుతుంది. మొదటి గాయకుడు పాడినప్పుడు శ్రద్ధగా విని రెండవ గాయకునితో కలిసి అనుసరించినట్లయితే మనం ఈ భజనను నేర్చుకోవచ్చు. సాయి అవతారా యుగ అవతారా. సాయి అవతారా యుగ అవతారా. సాయి అవతారా యుగ అవతారా. సాయి అవతారా యుగ అవతారా. दीन दयाला संकटहारा. दीन दयाला संकटहारा. दीन दयाला संकटहारा. दीन दयाला संकटहारा. साई अवतारा युग अवतारा. साई अवतारा युग अवतारा. साई ब्रह्मा, साई विष्णु, साई ब्रह्मा, साई विष्णु, साई महेश्वरा. साई महेश्वरा. साई महेश्वरा. साई महेश्वरा. साई अवतारा युग अवतारा. साई अवतारा युग अवतारा. सत्य साई, प्रेम साई, सत्य साई, प्रेम साई, सब धर्मों के
बाबा साई। सब धर्मों के बाबा साई। साई परमेश्वरा, साई परमेश्वरा, साई परमेश्वरा, साई परमेश्वरा। साई अवतारा, युग अवतारा। శ్రోతలందరూ చక్కగా అనుసరించారు కదూ. ఇప్పుడు ఈ భజనలోని భావాన్ని మనం కొంత గమనిద్దాం. ఇందులోని మొదటి పంక్తి साई अवतारा, युग अवतारा। సాయి అనగా ప్రభువు అని, అవతార అంటే నిరాకారుడైన భగవంతుడు ఒక నిర్దిష్టమైన ఆకారం ధరించి భూమి మీదికి దిగి రావటం అని అర్థం. పరమాత్మతత్వం తన స్థాయి నుండి మానవుల స్థాయికి దిగి ఒక దేహాన్ని ధరించడమే అవతారం అంటే. మీరు కూడా అవతారాలే అని స్వామి అప్పుడప్పుడు అంటూ ఉంటారు. అయితే భగవంతునికే అవతారం అనే పదాన్ని మనం ఉపయోగిస్తాము. అవతరించుట అనుటలో అర్థమేమి? జనులపై ప్రీతి వాత్సల్య పరతతోడ వారి స్థాయికి దైవంబు వచ్చు భువికి జీవప్రజ్ఞతో పాటుగా దైవప్రజ్ఞ. మానవులపై అపారమైన ప్రేమతో మానవులను మాధవులుగా రూపొందించటానికి జీవప్రజ్ఞతో పాటు దైవప్రజ్ఞ చేర్చుకొని అవతారం భూమి మీదికి వస్తుందని స్వామి ఎన్నోసార్లు తెలిపారు. స్వామి తమను గురించి తాము తెలుపుకుంటూ ఇలా అన్నారు: అవతార పురుషుడు మాటలలో, చేష్టలలో, ఆటలలో, పాటలలో సామాన్య మానవుని వలె గోచరించినప్పటికీ ఏదో ఒక సందర్భంలో దివ్యత్వాన్ని ప్రకటిస్తూ ఉంటాడు. దైవం మానుష రూపేణ అవతరించడం ఎందుకంటే మానవులతో కలిసిమెలిసి వారికి అన్ని విధాలా అందుబాటులో ఉండేటందుకే. మానవుడు అవతారమూర్తి దివ్య జీవితాన్ని ఆదర్శంగా గ్రహించి తన జీవితాన్ని కూడా ఆ విధంగా గడపడానికి ప్రయత్నిస్తాడు. యుగ అనగా కాల పరిమాణం. కాలాన్ని ప్రాచీన ఋషులు 4 యుగాలుగా విభజించారు. కృత, త్రేత, ద్వాపర, కలియుగాలు 4 ఒకదాని తరువాత మరొకటి వస్తూనే ఉంటాయి. కృత అనగా 4 రెట్లు, త్రేత అనగా 3 రెట్లు, ద్వాపర అనగా 2 రెట్లు, కలి అనగా ప్రమాణం అని అర్థం. కలియుగ ప్రమాణం 4,32,000 సంవత్సరాలు. దీనికి 2 రెట్లు ద్వాపరము, 3 రెట్లు త్రేతాయుగము, 4 రెట్లు కృతయుగము. 4 యుగాలు కలిపితే 43,20,000 సంవత్సరాలు ఒక మహాయుగం. మహాయుగం ముగిసిన తరువాత మళ్ళీ కృతయుగం ప్రారంభమవుతుంది. మహాయుగాలు, మన్వంతరాలు మళ్ళీ మళ్ళీ వస్తుంటాయి. దశావతారాలు కూడా పునరావృతం అవుతాయి. ఈ కలియుగంలో రావలసిన కల్కి అవతారం 3 రూపాలు ధరించి వచ్చింది. అవే షిరిడీ సాయి, సత్యసాయి, ప్రేమసాయి అవతారాలు. ఈ సాయి అవతారత్రయం పూర్వపు కలియుగాలలో రాలేదు, రాబోయే కలియుగాలలో రాబోదు. ఈ సాయి అవతారాలు ఈ కలియుగానికి మాత్రమే విశ్వమానవాళిపై ప్రత్యేక అనుగ్రహం ప్రసాదించేందుకు వచ్చాయి అని స్వామి అన్నారు. షిరిడి అవతారంలో వంట చేశాను,
ఈ అవతారంలో వండిన వంటను ప్రేమతో మీ అందరికీ వడ్డిస్తున్నాను. రాబోయే ప్రేమసాయి అవతారంలో వంటను ఆరగించి ఆనందించే నా బిడ్డలను చూచి ఆనందిస్తాను అన్నారు స్వామి. వంట చేసే సమయంలో పిల్లలు వచ్చి అల్లరి చేస్తే తల్లి విసుక్కుంటుంది, అతనిని పొమ్మని కసురుకుంటుంది. అదే తల్లి వంట పూర్తి అయిన తరువాత ఆ బిడ్డలనే ప్రేమతో పిలిచి కొసరి కొసరి వడ్డిస్తుంది. అదే షిరిడీ సాయి కోపంతో భక్తులను కసిరి కొట్టడానికి సత్యసాయి ప్రేమతో దగ్గరకు చేర్చుకోవటంలోని పరమార్థం. ఈ 3 అవతారాలు విశ్వశాంతిని స్థాపిస్తాయి. ప్రపంచం మానవ మనుగడకు అనుకూలంగా ప్రశాంతంగా మారుతుంది అని పాత మందిరంలో ఉండగా స్వామి చెప్పేవారట. ఇంకా స్వామి ఇలా చెప్పారు, నేను అతి సూక్ష్మమైన వాటిని కూడా చూడగలను, వైద్యశాస్త్రానికి లొంగని వ్యాధులను కూడా బాగు చేయగలను. నేను ఏ గ్రంథాలు చదవకపోయినా ఈ విశ్వం యొక్క చరిత్ర అంతా నాకు కరతలామలకం. భూత భవిష్యత్ వర్తమానాలను నేను దర్శించగలను. నేను దేశకాల ప్రాంతాలకు అతీతుడను. ఈ విశ్వాన్ని ఉద్ధరించడమే నా అవతార లక్ష్యం. విశ్వ మానవులందరినీ ఉద్ధరించి సత్యధర్మ శాంతి ప్రేమ మార్గంలో నడిపించడానికి, నిజమైన సాధకులకు ముక్తిని ప్రసాదించడానికి ఈ అవతారం వచ్చింది. సాయి సంకల్పం వజ్ర సంకల్పం. నా అవతార కార్యనిర్వహణలో నేను ఎవ్వరికీ భయపడను, ఎవ్వరికీ లొంగను, దేనికి వంగను. కారణం నేను సత్యస్వరూపుడను. ఈ సత్యసాయి అవతారం భూమిపై నడయాడుతున్న పవిత్ర సమయంలో జన్మించడం మనందరి పూర్వజన్మ సుకృతం. 2వ పంక్తి. दीनदयाळ संकटहारा దీనదయాళ అనగా దీనుల పట్ల, దుఃఖంలో ఉన్నవారి పట్ల దయ చూపేవాడని అర్థం. సంకటహార అంటే తనను నమ్మిన వారి కష్టాలను తొలగించేవాడని అర్థం. साई अवतारा युगावतारा. సత్యం శివం సుందరం అను పుస్తకంలోని మొదటి భాగంలో ఒక చక్కని విషయం ఉంది. దివ్య జీవన సంఘానికి కార్యదర్శిగా ఉన్న స్వామి సచ్చిదానంద 1955-60 ప్రాంతాలలో స్వామిని దర్శించడం జరిగింది. స్వామితో పాటు కొడై కెనాల్కు ప్రయాణించే మహద్భాగ్యం కూడా ఆయనకు కలిగింది. ఒకనాటి మధ్యాహ్నం స్వామి సన్నిధిలో ఆయన ఉండగా స్వామి అకస్మాత్తుగా పైకి లేచి కాల్చవద్దు అని గట్టిగా పలికి ట్రాన్స్లోకి వెళ్ళిపోయారు. స్వామి దేహం బెడ్ మీద పడింది. 1 గంట సేపు అలాగే కదలిక లేకుండా ఉన్న తరువాత స్వామి పైకి లేచారు. వెంటనే ఆయుధం నా దగ్గర ఉంది, ఆందోళన పడవద్దు అని భోపాల్కు టెలిగ్రామ్ పంపమన్నారు. అప్పుడు స్వామి సచ్చిదానంద, స్వామి, ఆయుధం అనటం కంటే పరికరం అంటే బాగుంటుంది, పోస్టల్ డిపార్ట్మెంట్ వారు అడ్డు పెట్టకుండా ఉంటారని అన్నారు. స్వామి అందుకు ఒప్పుకున్నారు. అయితే స్వామి జరిగిన విషయం ఎవరికీ చెప్పలేదు. 4 రోజులు గడిచింది. భోపాల్ నుండి ఉత్తరం వచ్చింది. దాన్ని స్వామి బిగ్గరగా చదవమన్నారు. ఆ లెటర్ ఒక మిలిటరీ ఆఫీసర్ దగ్గర నుండి వచ్చింది. అతడు 2వ ప్రపంచ యుద్ధంలో పాల్గొన్నాడు. అయితే అధికారులు ఆయన కంటే జూనియర్లకు ప్రమోషన్ ఇచ్చారు. తనకంటే ఆలస్యంగా సర్వీసులో చేరిన వారు తనకు పై ఆఫీసర్లుగా రావడం అతనికెంతో మనోవేదన కలిగించింది. తన ఆవేదనను చెప్పుకునేందుకు భార్యామిత్రులెవ్వరూ దగ్గర లేరు. భార్య పుట్టింటిలో ఉంది. అందువల్ల తన బాధలు ఎవరికీ చెప్పుకోలేక పిస్టల్తో
కాల్చుకొని జీవితాన్ని అంతం చేసుకోవాలనుకున్నాడు. ఒకసారి గాలిలో పేల్చి చూశాడు. కణతకు దగ్గరగా పెట్టుకొని కాల్చుకోబోతుండగా పెద్దగా తలుపు కొట్టిన చప్పుడయింది. వెంటనే రివాల్వర్ను బెడ్ కింద దాచిపెట్టి వెళ్ళి తలుపు తీశాడు. ఎదురుగా చిన్ననాటి స్నేహితుడు సతీ సమేతంగా వెనుక ట్రంకు మోస్తున్న పోర్టర్తో సహా నిలబడి ఉన్నాడు. ఆ స్నేహితుణ్ణి ఈ ఆఫీసర్ ఎంతో ఆప్యాయంగా ఆహ్వానించాడు. ఒక అరగంట పాటు వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణతో ఈ ఆఫీసర్ గారి మనోవేదన పూర్తిగా మాయమయ్యింది. ఆ మిత్రుడు హాస్యం చేస్తూ నవ్విస్తూ ఉంటే ఈ ఆఫీసర్ గారి మనస్సు మామూలు స్థితికి వచ్చింది. ఆత్మహత్య చేసుకోవాలన్న సంకల్పం కూడా లేకుండా పోయింది. మాటల మధ్య అతని భార్య పుట్టింటికి వెళ్ళిందని తెలిసి ఆ మిత్రుడు మరో స్నేహితుని ఇంటికి వెళ్తానని సెలవు తీసుకున్నాడు. ఈయన ఎంత బ్రతిమిలాడినా నిన్ను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదంటూ వెళ్ళిపోయాడు. అతడు వెళ్ళిన తరువాత బెడ్రూంలోకి వెళ్ళి బెడ్ కింద ఎంత వెతికినా రివాల్వర్ కనపడలేదు. ఇల్లంతా వెతికాడు, ప్రయోజనం లేదు. ఇంతలో భగవాన్ బాబా అతనికి జ్ఞప్తికి వచ్చారు. అతని భార్య స్వామి భక్తురాలు కనుక ఇదంతా స్వామి లీలయేమో అన్న సందేహం కలిగింది. వెంటనే ఆ మిత్రుడు వెళ్తానన్న చోటికి వెళ్ళాడు. అక్కడ ఎవ్వరూ లేరు. ఇంటికి తిరిగి వచ్చాడు. వచ్చిన మిత్రుడు, అతని భార్య, సామాను మోసుకు వచ్చిన వ్యక్తి ఏమై ఉంటారు అని ఆలోచిస్తూ ఉండగా మరోసారి తలుపు చప్పుడయింది. వెళ్ళి తలుపు తీయగానే తపాలా బంట్రోతు టెలిగ్రామ్ చేతికి ఇచ్చాడు. అందులోనున్న విషయం చదివి వెంటనే స్వామికి కృతజ్ఞతలు అర్పించుకుంటూ లేఖను పంపించాడు. ఈ విషయం విన్న స్వామి సచ్చిదానందకు స్వామి దివ్యశక్తి ఎంతో ఆశ్చర్యము, ఆనందము కలిగించాయి. స్వామి యొక్క ఈ లీల పరకాయ ప్రవేశం కంటే ఎంతో గొప్పది. అప్పటికే ఉన్న దేహంలో ప్రవేశించడం వేరు. తన సంకల్పంతో 1, 2 కాదు 3 దేహాలను సృష్టించి ఆ పాత్రలకు అనుగుణంగా మాట్లాడటము, ప్రవర్తించడము అత్యద్భుతమైన లీలగా ఆయన అభివర్ణించారు. ఇది కాయ సృష్టి కనుక ఒక్క అవతార పురుషునికే ఇది సాధ్యం అని ఆయన నొక్కి వక్కానించారు. సాయి అవతార, యుగ అవతార అని స్వామిని కీర్తించారు. సర్వాంతర్యామి, సర్వజ్ఞుడు, సర్వశక్తిమయుడు అయిన సాయి పరమాత్ముని మనం ఆనందంగా కీర్తించుదాం. తరువాతి పంక్తి. సాయి బ్రహ్మ సాయి విష్ణు. హిందువులు బ్రహ్మను సృష్టికర్తగాను, విష్ణువు సృష్టి రక్షకునిగాను, మహేశ్వరుని లయకారకునిగాను ఆరాధిస్తారు. మనం సాయీశ్వరుణ్ణి సృష్టి స్థితి లయకారకునిగా, త్రిమూర్తి స్వరూపునిగా భజిస్తున్నాము. సాయి మహేశ్వరా ఈశ్వర అనే పదానికి సకలైశ్వర్య సంపన్నుడైన పరమాత్మ అని అర్థం. ధనము, ధాన్యము, జ్ఞానము, వైరాగ్యము, ఆరోగ్యము మొదలైన వాటిని మనకు అనుగ్రహించే దివ్యశక్తి కలవాడే ఈశ్వరుడు. ఆ ఈశ్వరుడే సాయీశ్వరుడుగా అవతరించాడు కనుక లోకమంతా శివునిగా, శంకరునిగా, ఈశ్వరునిగా ఆరాధించే దివ్య శక్తియే సాయి అని మనందరం విశ్వసించాలి. అయితే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను మనం దర్శించడం సాధ్యం కాదు. మన దేహంలోనే వారిని దర్శించగలిగినప్పుడు లేదా భావించగలిగినప్పుడు బాహ్యంగా కూడా త్రిమూర్తులను దర్శించగలం అని స్వామి అన్నారు.
साई अवतारा युग अवतारा। 2000 సంవత్సరం సమ్మర్ కోర్సులో ఆత్మ లేదా హృదయమే ఈశ్వరుడు, మనస్సు ఆత్మ నుండి ఆవిర్భవించింది కనుక మనస్సు విష్ణువు, విష్ణువు సర్వవ్యాపి, అట్లే మనస్సు కూడా సర్వత్ర సంచరిస్తుంది. ఇక బ్రహ్మ విష్ణువు నాభికమలం నుండి ఉద్భవించాడు. మన మనస్సులోని సంకల్పం వాగ్రూపంగా బహిర్గతమవుతుంది కాబట్టి మన వాక్యే బ్రహ్మ అన్నారు స్వామి. దీన్ని బట్టి బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు ప్రత్యేక రూపం లేదని, మన దేహంలోని ఆత్మ మనస్సు వాక్కుగా వారు అభివ్యక్తమవుతున్నారని అర్థమవుతుంది. దైవదత్తమైన హృదయమును మనోవాక్కులను పవిత్ర మార్గంలో వినియోగించినప్పుడే ఆ దివ్యత్వంలో లీనం కాగలమని స్వామి తెలియజేశారు. సత్య సాయి ప్రేమ సాయి. సత్యమనగా త్రికాలాలలోనూ మార్పు చెందని దివ్యత్వమే. ప్రేమ అనగా ప్రతిఫలాన్ని ఆశించని పవిత్రమైన తత్వం, అనగా సాయి భగవానుని సత్యస్వరూపునిగా దివ్య ప్రేమావతారునిగా మనం స్తుతిస్తున్నాము. తరువాతి పంక్తి. सब धर्मों के बाबा साई. అన్ని మతాలకు చెందిన వారిచే ఆరాధింపబడే తత్వమే సాయి తత్వం. ఈ పంక్తికి అర్థం హిందువులు, క్రైస్తవులు, మహమ్మదీయులు ఇంకా ఇతర మతాల వారు కూడా మన స్వామిని తమ ఆరాధ్య దైవంగా భావించి పూజిస్తున్నారు. సాయి పరమేశ్వరా పరమ ఈశ్వర అనగా సృష్టి అంతటికీ ప్రభువైన వాడే పరమేశ్వరుడు. సాయీశ్వరుణ్ణే పరమేశ్వరునిగా మనం భజిస్తున్నాము. ఈ భజనలోని ప్రతి పదాన్ని వీలైనంత వరకు అర్థం తెలుసుకున్నాం. ఆ అంతరార్థాన్ని మనస్సులో నిలుపుకొని ఈ భజనను మనం పాడాలి. ఇప్పుడు మరొక్కసారి ఈ భజనను పాడే విధానాన్ని మనం నేర్చుకుందాం. సాయి అవతారా युग अवतारा. साई अवतारा युग अवतारा. साई अवतारा युग अवतारा. साई अवतारा युग अवतारा. दीन दयाला संकटहारा. दीन दयाला संकटहारा. दीन दयाला संकटहारा. दीन दयाला संकटहारा. साई अवतारा युग अवतारा. साई अवतारा युग अवतारा. साई ब्रह्मा साई विष्णु. साई ब्रह्मा साई विष्णु. साई महेश्वरा. साई महेश्वरा. साई महेश्वरा. साई महेश्वरा.
अवतारा युग अवतारा साई अवतारा युग अवतारा सत्य साई प्रेम साई सत्य साई प्रेम साई सब धर्मों के बाबा साई सब धर्मों के बाबा साई साई परमेश्वरा साई परमेश्वरा साई परमेश्वरा साई परमेश्वरा साई अवतारा युग अवतारा ఇక ఈనాటి మన కార్యక్రమంలో చివరిగా సాయి కుల్వంత్ సభామండపంలో స్వామి విద్యార్థులు వాయిద్యాల సహకారంతో పాడిన ఈ పూర్తి భజనను మనం ఇప్పుడు విందాం. साई अवतारा युग अवतारा साई अवतारा युग अवतारा
अवतार